రాయల్ నుండి ఇక్కడికి తరలి వచ్చిన మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు ప్రత్యేక నమస్కారం. అశోక్ నగర్ నుండి, దిల్సుఖ్ నగర్ నుండి, చిక్కడపల్లి నుండి, వివిధ కోచింగ్ సెంటర్ల నుండి ఇక్కడికి తరలి వచ్చిన మా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ నమస్తే. పెద్దలు ఎప్పుడో చెప్పారు, యువశక్తి శివమెత్తితే పోరాటాలు పోటెత్తుతాయి, నవశక్తి విజృంభిస్తే విప్లవాలు విరబూస్తాయి, మీరు పిడికిలి బిగిస్తే పీఠాలే కదిలిపోతాయి, మీ గలాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయి. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు కదం దొక్కితే ఉద్యమాలు ఉప్పెనలైనాయి. గతంలో తెలంగాణ ఉద్యమం చూసినాం ఏ రకంగా. మరి తెలంగాణ ఉద్యమంలో యువత కలిసి వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా రాష్ట్రాన్ని సాధించుకున్నామో కూడా ప్రపంచం మొత్తం చూసింది. ఇవాళ ఎందుకు కలుసుకున్నాం ఇక్కడ, మనం ఎందుకు ఇంతమంది ఇక్కడికి వచ్చినాం, ఒక్కసారి గుర్తు చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉన్నది. రేపటి తెలంగాణ నిర్మాతలు మీరు, రేపటి ఈ దేశ భవిష్యత్తుకు నిర్ణేతలు మీరు. మరి అట్లాంటి యువతరాన్ని దగా చేయవచ్చునా ఆలోచించండి. ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం? ఒకటే ఒక కారణం, ఒక మహాద్రోహాన్ని, మీకు జరిగిన మోసాన్ని, వంచనని గుర్తు చేసుకొని మర్చిపోకుండా ఎవరైతే మోసం చేశారో వారికి బుద్ధి చెప్పడానికే ఈ సమావేశం. సరిగ్గా ఇదే నేల మీద, సరిగ్గా ఇదే ప్లేస్లో 38 నెలల కింద మే 8, 2023 ఆనాడు ఇదే సరూర్ నగర్ స్టేడియం సాక్షిగా ఒక దారుణమైన దగా జరిగింది. దగా పడ్డది ఎవరు? తెలంగాణ యువత. దగా కోరులు ఎవరు? కాంగ్రెస్. 2023లో ఇక్కడే ఇదే గడ్డ మీద ఇదే గ్రౌండ్ లో ఆ రోజు మీటింగ్ జరిగింది. ఢిల్లీ నుంచి ప్రియాంక గాంధీ వచ్చింది, గల్లీ నుంచి కల్తీ కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చినారు, హైకమాండ్ నుంచి గాంధీలు, గాంధీ భవన్ లో దూరిన గాడ్సేలు అందరూ కలిసి ఒక మాయా మస్తీంద్ర కార్యక్రమం చేసి బురిడి పత్రం ఒకటి రిలీజ్ చేసినారు. దాని పేరు యూత్ డిక్లరేషన్ అని పెట్టినారు. 60 ఏళ్లు తెలంగాణ గడ్డ మీద నెత్తురు పారించిన దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ ఆ రోజు వాగ్దానాల వరద పారించింది. తెలంగాణ బిడ్డల మీద తూటాలు పేల్చిన పార్టీ, వేల మందిని చంపిన పార్టీ కాంగ్రెస్. ఆ రోజు యూత్ డిక్లరేషన్ అని పెట్టి ఏం చెప్పిందో ఒక్కసారి ఆ స్క్రీన్ మీద, మీ పక్కన పెట్టిన స్క్రీన్ల మీద మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయండి. యూత్ డిక్లరేషన్. We have released a detailed job calendar for 2 lakh government jobs in the first year of our government. 2 लाख सरकारी पद जो आज खाली पड़े हैं, इनको 1 साल के अंदर हम भरना चाहते हैं और इसका पूरा प्रयास करेंगे। भर्ती के लिए हर साल एक जॉब कैलेंडर बनाया जाएगा। बेरोजगार युवाओं के लिए हर महीने 4000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। शिक्षा प्राप्त कर रही 18 साल से ऊपर की लड़कियों को इलेक्ट्रिक स्कूटर मिलेगा। हाँ, ये मुझे भी पसंद है ये वाला। SC, ST, OBC, माइनॉरिटीज और EWS के जरूरतमंद बच्चों के लिए फीस का रीइंबर्समेंट किया जाएगा। అదే విధంగా విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు, వాళ్ళ సమస్యల్ని వినేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ విద్యార్థి నిరుద్యోగ యువకులకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలనిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాయితీలు పొంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగాలు కల్పిస్తున్న పరిశ్రమలలో 75% స్థానిక నిరుద్యోగ యువకులకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం. పాత కేటుగాళ్ళు కొత్త డూప్లికేట్ గాళ్ళు ఇద్దరు కలిసి తెలంగాణ యువత మీద నకిలీ ప్రేమలు నటిస్తూ విసిరిన వల పేరే యూత్ డిక్లరేషన్. ఈ యూత్ డిక్లరేషన్ లో 24 హామీలు తెలంగాణ యువతకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్లను, మా చెల్లెలను, ఒక్కటన్నా నెరవేరిందా?
ఒక్కటన్నా నెరవేరిందా? సౌండ్ వినబడతలేదు. ఒక్క హామీ అన్న నెరవేరిందా? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? ప్రైవేట్ కంపెనీల్లో 75% రిజర్వేషన్ వచ్చిందా? కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు వచ్చినాయా? యువతకు 10 లక్షల రుణాలు వచ్చినాయా? ఫీజు రీయింబర్స్మెంట్ పైసలు వచ్చినాయా? 4 ట్రిపుల్ ఐటీలు 3 యూనివర్సిటీలు వచ్చినాయా? నెలకు 4,000 నిరుద్యోగ భృతి వచ్చిందా? 10వ తరగతి పాస్ అయితే 10,000 వచ్చిందా? 12వ తరగతి పాస్ అయితే 15,000 వచ్చిందా? డిగ్రీ పాస్ అయితే 1,00,000 వచ్చిందా? పీజీ పాస్ అయితే 1,00,000 వచ్చిందా? పిహెచ్డి చేస్తే 5 లక్షలు వచ్చిందా? మరి ఏమొచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఈ పార్టీకి ఓటేస్తే నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇంత మోసం చేసిన వాళ్ళను ఏమందాం? దగేబాజ్ అందామా? దోఖేబాజ్ అందామా? దగుల్బాజీలు అందామా? ఏమందాం? మీరు ఆలోచించండి. ఒక్క మాటలో చెప్పాలంటే, యంగ్ జనరేషన్ గాట్ చీటెడ్ బై ఎ ఓల్డ్ జాకల్. యంగ్ జనరేషన్